కర్నూలు జిల్లా ఆలూరు ఆస్పరి మండలం చిన్నొత్తూరు సిద్ధ రామేశ్వర స్వామి రథోత్సవాలు, శివ పార్వతుల కళ్యాణం, పూజారి కాళ్ళతో తన్నులు, బారులు తీరిన భక్తులు. శ్రీ సిద్ధరామేశ్వర రథోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరము 5 దినాలు పండుగ. ఇది 5 రోజులు పండుగ అయిందా. ఫస్ట్ వీరభద్రేశ్వర గుడి దగ్గర నుంచి మన సంప్రదాయ పద్ధతిగా మనం పోతున్నాము. అయిన తర్వాత నాలుగవ రోజు జాతర జరుగుతున్నాం. అయిన తర్వాత తిరిగే రోజు ఊగలాట జరుగును. ఊగలాట అంటే ఏమి రంగుల పండుగ. రంగుల పండుగ ఎందుకు జరుగుతుందంటే మన పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవము జరుగుతుంది. పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం జరిగింది. పార్వతి అలిగిపోతుంది. అలిగిపోయే దానికి ఉండి పార్వతీ పరమేశ్వరుని తోలుకొచ్చేదానికి పోతాడు. పోయి వచ్చిన తర్వాత వీరభద్రేశ్వర కాళికతో జనాల్ని తంతుంటాడు. తన్నేదానికి కాలము బాగుంటుంది, వాళ్ళకి సురక్షితంగా ఉంటుంది. అంత సంప్రదాయ ప్రకారంగా రంగులాట జరుగుతుంది. లాస్ట్గా స్వామి ఎందుకోసం తోంటాడు? ఆయన కోపం వచ్చి తొంతున్నాడు. పార్వతి పోయింటుంది కదా, కళ్యాణం సరి చేయలేదని చెప్పి తంతుంటాడు. తన్నినా కూడా మాకేం సంతోషంగా ఉంది. నా పేరు జగదీశ్వరయ్య. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ 5 కలశాల జాతర ఎక్కడా లేదు. మా ఊర్లో చాలా ప్రత్యేకంగా చాలా పెద్ద తేరు తిరుగుతుంది. 2వ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, నందికోలు సేవ, తెల్లవారులు నందికోలు సేవ చేస్తారు. 3వ రోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణం. అలాగే ఆ కళ్యాణంలోన అమ్మవారు అలిగిపోతే వాళ్ళ బంధువులు వాళ్ళు పోయి బుజ్జగించి వాళ్ళతోన మాట్లాడి పిలుచుకురావడము, చాలా బ్రహ్మాండమైన కళ్యాణం చేస్తారు. అమ్మవారిని పిలుచుకొచ్చి పెళ్లిలో మాకు సరైన సౌకర్యాలు చేయలేదని చెప్పి వీరభద్రదేవుడు పైలోకి వచ్చి మన స్వామివారు పెళ్లి కొడుకు బంధువుల్ని కాళ్ళతో తన్నడము, పరమేశ్వర బంధువుల్ని వాళ్ళ మర్యాదలు సరిగ్గా చేయలేదని కాళ్ళతో తన్నడము చాలా బాగా జరుగుతుంది. ఇది అది అలా తన్నించుకున్న వాళ్ళకి అదృష్టులు అని చాలా బాగా భావిస్తారు. ఆ తన్నించుకోవడానికి కూడా జనాలు ఎగబడతారు. తర్వాత అమ్మవారి స్వామివారికి కళ్యాణం జరిగిన తర్వాత ఆ సంతోషంలో, ఆ కళ్యాణం జరిగిన సంతోషంలో వసంతోత్సవం అని ఒక గులాబీ రంగు కలరు మాత్రమే వాటితో సంతోషం ఊరంతా తిరిగి బాగా జరుపుకుంటారు. ఇది అనాది కాలంగా వస్తుంది. ఇది చాలా పూర్వకాలం నుంచి వస్తుంది. ఆ కాలంతో జంగమ వాళ్ళు, మఠం వాళ్ళు, ఆయన జంగమాళ్ళ వాళ్ళ పాదం తగిలితే మంచిది, మోక్షం అని చెప్పి భావిస్తూ వాళ్ళతో నా కాళ్ళతో తన్నించుకోవడానికి పెద్ద వాళ్ళు ఎగబడుతున్నారు. ఆయన మాకు పెళ్లిలో మర్యాదలు సరిగ్గా చేయలేదన్న భావంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మంచి జరుగుతుందనే ఆ పని చేస్తున్నారు. అలా చేయకపోతే ఈ పద్ధతిని ఇంతవరకు రానిరు. చాలా బాగుంది. వాళ్ళ పూజారులే ఆ తంతు నిర్వహిస్తారు.
నా పేరు హరికృష్ణ, నేను చిన్నవతూరు సర్పంచ్. ఇక్కడ జరిగే మా పండుగకు, ఇక్కడ జరిగేటటువంటి ఈ వసంతోత్సవానికి చుట్టుపక్కల గ్రామాలు అందరూ వస్తారు, జనాలు చూస్తారు. ఒక సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ఒక గులాబీ రంగు కలర్ తప్ప వేరే పెయింట్ కానీ ఇంకోటి ఏది వాడరు. ఒక్క గులాబీ రంగు మాత్రమే చల్లుకుంటారు. అది పద్ధతి ప్రకారం శివపార్వతి కళ్యాణం అయిన తర్వాతే చల్లుకుంటారు. ఆ సంతోషంతో ఊరంతా ఊరేగింపు ఉంటుంది. అలాగే స్వామివారు అమ్మవారు పల్లెకులో ఊళ్ళో వస్తారు. ముందు వసంతోత్సవం ఆడుకుంటే ప్రజలంతా ఊరంతా తిరిగి సంబరాలు చేసుకొని సాయంత్రము కార్యక్రమాలు ముగిస్తారు.